స్తోత్రకరంగా ఒక ఆవిడ ఆయన ఎవరిని ఎప్పుడు చూడలేదు, ఆయన ఎన్నడూ చూడలేదు. తన కొడుకు చావు బతుకులో ఉన్నాడు. అందరూ వింటున్నారా? భర్త లేడు ఆమెకి, జమీమా ఆమె పేరు. భర్త లేడు, విధవరాలు. తను ఒక్కగానో కొడుకు. అందరూ వింటున్నారా? పిల్లలు ఒక్కడు కొడుకుని ఇద్దరు కొడుకులున్నా దేవుని కొరకు పెంచండి. మీ బిడ్డల్ని దేవుని మార్గంలో పెంచండి. వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు కొట్టరు తిట్టరు. వాక్యం తెలిసి వస్తే వాక్యమే మనం బ్రతికిస్తుంది. వాక్యమే మనల్ని మన పిల్లల్ని కాపాడుతుంది. ఏ తల్లిదండ్రులైతే బిడ్డల్ని దేవుడిచ్చిన బిడ్డలు దేవుడి కోసం పెంచుతారో అప్పుడు నిజంగా వాడు కూడా మిమ్మల్ని పెంచుతారు. దేవునికి స్తోత్రం కలిగినాక ఆ తల్లి ఆయన ఎవరో తెలియదు, ఆ పాస్టర్ గారు ఎవరో తెలియదు. ఆవిడ ప్రార్థన చేస్తున్నాడు. కొడుకు విచ్చలవిడిగా తిరిగి తాగి తందనాడి అమ్మాయిలంట తిరిగి ఏడు జబ్బు తెచ్చుకుని ఇంట్లో చావు బతుకుల మధ్యలో ఉంటే చిన్న పేద కుటుంబం, చిన్న గుడిసె అంట ఆవిడది. విధురాలు, చాలా ప్రార్థనా పర్రాలు. ఆమె ఇక ఈ రాత్రే చనిపోతాడు. డాక్టర్ చెప్పేశాడు చనిపోతారమ్మని చెప్పి. కనీసం డాక్టర్ కూడా ఇంటికి వచ్చే పరిస్థితి కాదు. అంటే అంత పేద కుటుంబం, ఒక తొట్టాడిపోయిన మంచులో చిన్న గుడిసెలో ఉన్నదంట ఆమె. ఆ రాత్రి తన కుమారుడు, ఒక్కగానో కుమారుడు కోసం కన్నీరు కార్చి మంచం దగ్గర మోకరించి, ప్రభువా ఒక్కగానొకరు కొడుకయ్యా, దయచేసి నన్ను నా కుమారుడు చేసిన పాపాలు క్షమించండి, నా కొడుకును మీరు కాపాడండి ప్రభువా అని ప్రార్థన చేస్తూ అన్నదంటే ఆవిడకు ఒక మాట జ్ఞాపకం వచ్చిందంటే వాక్యంలోంచి. అందరూ వింటున్నారా? ఆవిడ బైబిల్లో విన్న ప్రసంగం జ్ఞాపకం వచ్చిందంట. ఏంటో తెలుసా? సారెపత్తులో ఉన్న విధవరాలు ఉంది కదా, ఆ విధవరాలకు ఒక కొడుకున్నాడు కదా. ఆ కొడుకు, ఆ తండ్రి, ఆ విధవరాలు భర్త ఇశ్రాయేల్ సైన్యంలో సైనికుడు, యుద్ధంలో చనిపోయాడు. విధవర అంటే ముసలిది అనుకుంటున్నారేమో, కాదు, పడుసుది. 12 సంవత్సరాల కుర్రాడు. అంటే చాలా యవనస్తురాలు ఆ విధవరాలు, సారెపత్తులో ఉన్న విధవరాలు. కానీ చనిపోయే సమయంలో ఆమె భర్త లేకపోయినా యథార్థంగా ఉందంట. దేవుని దగ్గర ఎప్పుడు యథార్థంగా ఉండు. ఏ మనిషి లెక్క చేయకపోయినా దేవుడు పట్టించుకున్నాడు నిన్ను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ విధవరాలు కరెక్ట్గా ఉండు, ప్రభువా ఏంటి నాయన అని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు ఆ రోజు ఏలియాని పంపించాడు. ఏలియాని పంపించి లోకమంతా, ఇశ్రాయేల్ దేశమంతా 3.5 సంవత్సరాలు కరువుతో చేస్తుంటే ఏలియాని చేర్చుకుంది. ఏలియా కాదు, ఏలియాలో ఉన్న దేవుని చేర్చుకుంది. ఏలియా వర్తమానం చేర్చుకుంది. ఆ ఏలియా వర్తమానం ఈ కాలంలో ఉంది. స్తోత్రం కలుగుగాక. ఆ వాక్యం గుర్తొచ్చి, అయ్యా ఇశ్రాయేల్లో సారెపత్తులకు విధవరాలు ఉంది, ఒక్కగానో కొడుకు, అతను కూడా తిండి అక్కడ చనిపోతుంటే ఏలియాని పంపించావే. ఆవిడ అందంట, ఈ కాలపు ఏలియా లేడా? దేవునికి స్తోత్రం. ఆవిడ అడిగిందంట ప్రార్థనలో, నాయనా మా కాలంలో ఏలియా లేడా? ఆ ఏలియా అమెరికా దేశాన్ని నుంచి వేరే దేశానికి విమానంలో వెళ్తున్నాడంట. ఆ దేశం ఏ దేశంలో ప్రార్థన చేస్తుండో ఆ దేశం నుంచి విమానంలో వెళ్తున్నాడంట. ఎప్పుడైతే ఈవిడ అడిగింది ప్రార్థనలో ఏలియా లేడా అనేటప్పటికి దేవుడు విమానంలో వెళ్తున్న సేవకుడిని విమానం రిపేర్ రప్పించి అప్పటికప్పుడే ఏదో ప్రాబ్లం వచ్చిందని విమానం ఎయిర్పోర్ట్లో తెచ్చేశారట. విమానం బాగవుతే 2 గంటల టైం పడుతుంది అన్నప్పటికీ ఆ వ్యక్తి, మీరు బయటికి వెళ్ళి రండి, ఇది విమానం బాగు చేస్తాం అనేటప్పటికి ఈ పాస్టర్ గారు బయటకు వస్తుంటే దేవుని ఆత్మ అతని మీదకి వచ్చి, ఏ విధవరాలు అయితే ప్రార్థన చేసిందో, దేవునికి స్తోత్రం, దేవుని ఆత్మ ఇతన్ని నడిపించుకు తీసుకెళ్తుందంట. ఏ వీధిలోకి వెళ్ళాలి, ఏ సందులోకి వెళ్ళాలి, ఏ రోడ్లోకి వెళ్ళాలి ఆయన తెలియదు, ఆ దేశం తెలీదు, అక్కడ ఎవరు ఆయనకి విశ్వాసం లేరు. ఆ విమానం దిగాలి వస్తుంటే దేవుని ఆత్మలు తీసుకెళ్తుందంటే ఇలా తీసుకెళ్ళి కరెక్ట్గా అది ఒక చిన్న ఇల్లు. ఆమె తెల్లారగట్ల 4 కాడి నుంచి వస్తుందంట. ఆవిడ అన్నాడు, ప్రభు అన్నట్టు జవాబు ఇచ్చాడంట, నేను ఏలియాని మీ ఇంటికి పంపుతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కాక. ఓ ఆమె ఆ 4 గంటలు, తెల్లవారుజాము 4 గంటలకి దేవుడు చెప్పాడు దర్శనం చూసిందంట, ఆ ఏలియా మీ ఇంటికి వస్తున్నాడని. ఆమె బయటకు వచ్చి అక్కడ అలా దాని మీద ఆనుకుని మంచు కురుస్తుంటే టోపీ పెట్టుకుని అలాగే చూస్తుందంట. తెల్లారేటప్పటికి 4-5:30కి అప్పుడు పాస్టర్ గారు నడుచుకుని, ఆయనకి ఏ దారి వస్తున్నా ఆయనకి తెలియదు. అప్పుడు ఆ ఇల్లు దాటుకుని ఇలా వెళ్ళిపోతుంటే అప్పుడు ఆమె చూసిన దర్శనంలో చూసిన ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యథార్థంగా ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను సరైన దారిలో తీసుకొస్తాడు, నిన్ను సరైన వాక్యలో తీసుకొస్తాడు. నువ్వు చేసే ప్రార్థన కరెక్ట్ అయితే, నువ్వు నమ్మిన దేవుడు కరెక్ట్ అయితే, నువ్వు వింటున్న వాక్యం కరెక్ట్ అయితే, నీ భక్తి సరైనదైతే దేవుడు ఆయనే నీ దగ్గర తీసుకొస్తాడు. తీసుకొచ్చాడు. అలా తీసుకొస్తుంటే ఆ ఇల్లు దాటి వెళ్ళిపోతుందంట. ఆవిడ అలా చూసినప్పుడు ఇలా చూసినప్పుడు ఈయన కదా నేను ప్రార్థనలో చూసింది, పాస్టర్ గారు అందంట.
పాస్టర్ జీ, ఓ పాస్టర్ అందంట. అరే ఇక్కడెవరు నాకు పాస్టర్ అంటే, నాకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? ఇలా చూసి, పాస్టర్ రండి పాస్టర్, వందనాలు పాస్టర్ గారు. వందనాలమ్మ, నువ్వెవరు? ఏంటమ్మా? పాస్టర్ గారు రండి, మీకోసం తెల్లవారుజామున 4 గంటల కంచి ఇక్కడ నిలబడి చూస్తున్నాను సార్ అందంట. అప్పుడు ఇంతకీ ఏంటి విషయం అంటే లోపలికి వెళ్తే, ఓ ఇంతగా ఆవిడ ఇల్లు అంత చిన్న చుట్టు గుడుసులోకి మామూలుగా నడిచి వెళ్ళారంట. ఆయన ఇలా వంగి ఆ చిన్న గుడిసెలోకి లోపలికి వెళ్ళాడంట. కూర్చుకోలేదు ఇంట్లో. హల్లెలూయా. ఒక చిన్న తొట్టడి పైన మంచం ఉంది, అక్కడ పిల్లోడు దొక్కలు ఎగరేసుకుంటా ఉన్నాడు. చనిపోతాడు. చెప్పింది, నా కొడుకు విచ్చలవిడిగా తిరిగి నా మాట లేదు, తండ్రి చచ్చిపోయాడు, ఆడు ఇష్టం వచ్చినట్టు తిరిగాడయ్యా, నేను ఆడి కోసం ఎంతో ప్రార్థన చేశాను, కానీ డాక్టర్ అన్నాడు ఇక బతకడు, చచ్చిపోతాడు అన్నాడు. వేరే దారి లేక అయ్యా రాత్రంతా నేను ఉపవాసం ప్రార్థన చేస్తుంటే, అయ్యా నాడు సారిపత్రుల విధవరాలను రక్షించావు కదా, మరి నాడు మాకు ఏలియా లేడా అని అడిగినప్పుడు నిన్ను చూపించాడయ్యా అంటే ఆ పాస్టర్ అసలు తన్మయుడైపోయాడు. దేవునికి స్తోత్రం కలిగినాక అందరికీ ఉన్నారా పిల్లరా అని అన్నాడు. నేను సావుకుండా అయిన తర్వాత ప్రపంచమంతా తిరిగాను, కోటీశ్వర్ల ఇళ్ళలోకి వెళ్ళాను, డబ్బున్న వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను, ధనవంతుల ఇంట్లోకి వెళ్ళాను, మంచి లగ్జరీ భవనంలోకి వెళ్ళాను, కానీ నాకు అక్కడ దొరికిన మర్యాద, ఆమె ఇచ్చిన మర్యాద ఎక్కడ నాకు లేదన్నాడు. ప్రపంచంలో ఎక్కడ నాకు మర్యాద దొరకలా. ఏంటయ్యా మర్యాద? ఇంట్లోకి వెళ్తే మంచినీళ్ళు ఇత్త కూడా లేదు ఆవిడికి, అంత పేదరాలు. పాస్టర్ గారు కూర్చోండి కూర్చుంటే స్టూల్ కూడా లేదు, ఒక గుడిసెది. కానీ దేవుడు చూసారా, చిన్న గుడిసెలో ఉన్నా నీవు చేసే ప్రార్థన యథార్థమైంది అయితే, నీ భక్తి యథార్థమైంది అయితే, గుడిసెలోకైనా దేవుడు వస్తాడు. దేవుడికి స్తోత్రంగా. అయ్యా ఇలాంటి సంగతి అని చెప్పేటప్పటికి, ప్రభువా నువ్వు ఎంత గొప్ప దేవుడిని అయినా, నా కోసమే విమానం ఆపేసి తీసుకొచ్చావు ఇక్కడికి. వెంటనే చిన్న ప్రార్థన చేసి, అమ్మ నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు చెయ్యి, నువ్వు ఎంత ప్రార్థన చేస్తే దేవుడు నీకు దర్శనం ఇచ్చాడమ్మా అని చిన్న ప్రార్థన చేసి అప్పుడు ఆవిడ చేశాడంట. చేస్తే కుమారుడు బతికాడు. చప్పట్లు కొట్టుకున్నారా? హల్లెలూయా. దేవుని దగ్గర ఎప్పుడు కూడా దీనత్వము. హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చి నీ పొగరు, నీ తలబిరుస్తాను, నువ్వు గొప్ప కౌరులు దేవుని దగ్గర కాదు, నీ తలెగరేతం దేవుని బిడ్డల దగ్గర కాదు, పాస్టర్ల దగ్గర కాదు, తలెగరగేతం. అందరూ అంటున్నారా? దేవుని సన్నిధిలో కాదు, దేవుడి సేవకుడు ముందు కాదు నీ తలెగరేతం. రెక్కలు తిప్పుకోవడం కాదు, పాస్టర్ దగ్గర రెక్కలు తిప్పేస్తాడు ఆయన. కానీ అదే దీనురాలుగా ఉండి నువ్వు వాక్యానికి లోబడి, దేవా నేను ఎందుకు పనికిరాను, నీ సహాయం లేకపోతే నేను బతకను ఆయన అన్నదంటే, విమానంలో వెళ్ళి కాదు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాడు ఆయన. ఓ ఆ ప్రవక్త సాక్ష్యం ఇచ్చాడు, ప్రపంచం అంతా తిరిగాను నాకు ఆ మర్యాద ఎక్కడ దొరకలా. ఆవిడిచ్చి ఏంటా మర్యాద అంటే, ఈ కాలానికి ఒక ఏలియా ఉన్నాడు అని గుర్తించటమే మర్యాద. ఈ కాలంలో నీకు వచ్చిన వాక్యాన్ని గుర్తించడమే మర్యాద. ఈ కాలం వాక్యాన్ని నీ జీవితం సమర్పించడమే మర్యాద. నువ్వు అబ్రహాము సంతానంగా ఉంటేనే నువ్వు ఎత్తబాట్లోకి వెళ్తావు. ఈ రాత్రి ఒకవేళ అది ఇంకా నువ్వు సంస్థల్లో ఉండి, శాఖల్లో ఉండి, ఆచారాల్లో ఉండి నశించిపోయే తప్పుడు సిద్ధాంతాలు ఉంటే, దేవుడు మరలా నీ రాత్రి హెచ్చరిస్తున్నాడు. నీ జీవితాన్ని దేవుని సమర్పించు, మారు మనసు పొందు, ప్రభువైన యేసుక్రీస్తును బాప్తిసం పొందు. ఈ కాలానికి ఒక ఏలియా ఉన్నాడు, నమ్ము, నిన్ను మరణంలో నుండి జీవనం దేవుడు తీసుకొస్తాడు. అటువంటి కృప దేవుడిని అనుగ్రహించును గాక.